ఉపన్యాసాల వల్ల మనుషులు మారుతారా? మీరు చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే పూర్తిగా మారరు, కొంతవరకే మారుతారు అని అనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధుడు వచ్చి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు, ఎన్నో పుస్తకాలు వచ్చాయి. భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, గురు గ్రంథ్ సాహెబ్ ఉంది, మహావీర్ జైన్ రాసిన బుక్స్ ఉన్నాయి, లావో ట్జు, చువాంగ్సు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యోగులు, సిద్ధ పురుషులు, ఎన్లైటెన్ మాస్టర్స్ ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చారు. ఆదిశంకరాచార్యుల వారు, ఇలా ఎందరెందరో. కానీ ప్రపంచం మారిందా? మారలేదు. కాబట్టి ఉపన్యాసాల వల్ల, వినడం వల్ల, సూక్తులు వినడం వల్ల మనుషులు మారుతారా అంటే ఎస్, కొంత పర్సెంటే. లోపల నుంచి మార్పు రావాలి, మనసులో మార్పు రావాలి, ఆత్మలో శుద్ధి జరగాలి. అందుకనే పత్రిజీ తక్కువ మాట్లాడాడు, ఎక్కువ ధ్యాన ప్రచారం చేశారు. ధ్యానం 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 వల్లే మనిషి లోపల నుంచి మారుతాడు. బయటికి వాడికి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, వాడిని ఎంత మారుద్దామని కరెక్ట్ చేద్దామని ట్రై చేసినా అది కొంతవరకే అని తెలుసుకోవాలి. పూర్తిగా మనిషి మారాలంటే వాటికి ధ్యానం నేర్పియాలి. ధ్యానం వాళ్ళ మనసును శుద్ధి చేస్తుంది, ఆత్మ వాళ్ళకి చైతన్యవంతం అవుతుంది. సత్యాన్ని దర్శించగలిగే శక్తి, అవగాహనను పొందే శక్తి కేవలం ధ్యానానికి మాత్రమే ఉంది. అందుకే పత్రికారు నేను ఒకసారి అడిగాను, సార్ వేరే వేరే వాళ్ళు పెద్ద పెద్ద బుక్స్ రాశారు, గ్రంథాలు రాశారు, ఒక్కొక్క ఆధ్యాత్మిక గురువు 50 పుస్తకాలు 100 పుస్తకాలు రాశారు, మీరేమో 4-5 పుస్తకాలతో సరిపెట్టారు, ఎందుకని? వేరే వేరే గురువులు అయితే 1000 గంటల ప్రవచనాలు ఆడియో రికార్డులు అయి ఉన్నాయి, మీరు మాత్రం మీకు జ్ఞానం ఉన్నప్పటికీ అన్ని ప్రవచనాలు ఎందుకు చేయట్లేదు, అన్ని ఉపన్యాసాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీకోసం అని చెప్పి పెద్ద పెద్ద స్టేజ్లు వేసి పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేస్తే అందరితో గంటలు గంటలు మాట్లాడించి మీరు మాత్రం 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి స్టేజ్ దిగిపోతున్నారు. ఎందుకు అంటే, నా దగ్గర అంత టైం లేదయ్యా, నేను ధ్యానం చెప్పడానికి వచ్చాను, ఈ భూమి మీద ప్రవచనాలు ఇవ్వడానికి రాలేదు అని పత్రికారు చెప్పారు. అంటే ధ్యానం మాత్రమే మనిషి లోపల నుంచి మార్పు తీసుకొస్తుంది అని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ వీడియో చేరేటట్టుగా చేయండి. థ్యాంక్ యూ.